ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను మండల అధ్యక్షులు రావుల ఎల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దొర భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన వీర వనిత, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు రావుల ఎల్లయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమిరెల్లి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్, మాజీ ఎంపీటీసీ తాంసాని విజయ్ కుమార్, కనుమండ్ల సంపత్తు ప్రశాంత్, రావుల చిన్న ఎల్లయ్య, రావుల శ్రీనివాస్, కొమరయ్య, భద్రయ్యతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 130వ జయంతిని కేక్ కడిగేసి జరుపుకోవడం జరిగింది. జన్మదినం జరుపుకోవడం జరిగింది. ప్రజా సంఘం ఆధ్వర్యం రావుల ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకరి ముక్తి కోసం చాకలి ఐలమ్మ భూస్వాములను, దొరలను, పెత్తందారులను వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధురాలు. ఆమెకు ఈరోజు మా ఇల్లంతకుంట మండల కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు అందరం కలిసి తెలియజేసుకుంటూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. జాతి యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు చేసుకున్నాం ఇల్లంతకుంట మండల కేంద్రంలో. దానికి మా మండల గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ హాజరైనారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాటంలో ఆ రోజు ఉద్యమకారాలు మా జాతి బిడ్డ కావడం మాకు ఎంతో గౌరవంగా ఉన్నది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షులు శ్రీ రావుల ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో చాకలి వీర నారి చాకలి ఐలమ్మ 130వ జన్మదిన వేడుకలను ఆమె విగ్రహానికి పూల మాల వేసి అనంతరం కేక్ కట్ చేసి రజక సోదరులు ప్లస్ జమ్మికుంట మండలానికి సంబంధించిన రజక సోదరులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దొరలు, భూస్వాములు, రజాకారులను నైజాం ప్రభుడు ఎదిరించిన ధీర వనిత. మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ చౌరస్తాలో రజక సంఘం మండల అధ్యక్షులు రావుల ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే చాకలి ఐలమ్మ గారు వారి గురించి మా బ్రదర్స్ అందరూ చెప్పిన విధంగా చాలా గొప్పగా చెప్పారు. ఉన్నటువంటి ప్రజలందరికీ చాకలి ఐలమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాకలి ఐలమ్మ జయంతి 130వ జయంతి జరుపుకోవడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్పించి ఆ రోజు నుంచెల్లే ఆమె చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర అనేది తెలంగాణకు పరిచయం చేయడం జరిగింది.